హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వీటీతో చెట్లు. సో ఆఫ్టర్ 2 weeks వీఆర్ బ్యాక్ విత్ వన్ మోర్ బ్లాగ్. సో ఈ 2 weeks కొంచెం హెక్టిక్గా ఉంది షెడ్యూల్. సో అందుకే బ్లాగ్స్ అనేవి చేయలేకపోయాము. సో లాస్ట్ వీక్ అయితే మేము నర్సీపట్నం దగ్గర ఉన్న సరుడు అనే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళామన్నమాట. సో వెదర్ అయితే చాలా చాలా బాగుంది. సో మైండ్ కొంచెం పీస్ఫుల్గా ఉంది, కొంచెం ప్లెజెంట్గా ఉంది, హ్యాపీగా ఉండాలంటే నాకైతే నేచర్తో ఉండడం ఇష్టం అని మీకు ఎలాగో తెలుసు కాబట్టి సో మళ్ళీ మంచి వాటర్ ఫాల్కి వెళ్ళాలి అని అనిపించింది. సో వెంటనే రామ్ చెప్తే సరే అందరితో కలిసి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో అలా మేమైతే నర్సీపట్నం సో ఆన్ ద వేలో వెళ్తుండగా మాకు ఇక్కడ ఒక పాకలా కనిపించింది అనమాట. సో ఇక్కడ కూర్చుని తింటే బాగుంటుంది అని అనిపించింది. చుట్టూరు చూస్తే పొలాలు, చెట్లు ఇవన్నీ బాగా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో గ్రీనరీ ఉంది కదా, మధ్యలో ఒక పాకలా ఉంది. సో అక్కడ ఎవరు లేరనమాట. అడుగుదాం అనుకున్నాం పర్మిషన్. ఒక అతను ఉన్నారు, వాచ్మ్యాన్. అతన్ని అడిగి ఇక్కడ తింటామండి ఫుడ్ అంటే ఓకే అన్నారు. సో అక్కడే మేము ఫుడ్ అనేది తినేద్దామని చెప్పి కింద బెడ్షీట్ మంచిగా వేసుకొని రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఫుడ్ ప్లేట్స్ అనేది ఆన్ ద వేలో వచ్చేటప్పుడు కొనుక్కున్నాం ప్లేట్స్. సో ఇంట్లో చేసుకున్న బగారన్నము అండ్ కూల్ డ్రింక్ కూడా మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము. అండ్ చికెన్ ఫ్రై కూడా చేసుకున్నాం అనమాట. సో ఫుడ్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. మీకు ఏమైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆల్రెడీ నేను బగారన్నం నా వన్ ఆఫ్ మై వీడియోస్లో పెట్టాను. సో చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ మేము ఫుడ్ అయితే ఇంట్లో నుంచి మోస్ట్లీ క్యారీ చేద్దాం అనుకుంటాము. ఎందుకంటే జర్నీస్లో బయట తిండి పడలేదా, చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో పడకపోయినా అట్లా ప్రాబ్లం అవ్వకుండా ఉండడానికి ఇంట్లో ఫుడ్ అయితే సేఫ్ అని ఫీల్ అవుతాం మేము. సో ఇంట్లోనే మార్నింగ్ లేచి అన్నీ కుక్ చేసేసుకొని ప్యాక్ చేసుకొని వచ్చేసామన్నమాట. సో ఇక్కడ మేము తింటుండగా మా అత్తయ్య అయాన్ గడికి పెడుతున్నారు ఫుడ్. సో వీడికి ఏం పెడుతున్నానంటే నేను దాల్ విత్ రైస్ అండ్ దాంట్లో కొంచెం అప్పుడప్పుడు క్యారెట్ ముక్కలు కానీ బీట్రూట్ కానీ వేస్తాను అనమాట, కొంచెం హెల్తీగా ఉండడానికి. సో క్యారెట్ కూడా బాగా ఉడికించి మెదిపేసి పెడతామన్నమాట. చిన్నోడు కదా వాడు. సో ఇక్కడ చూస్తున్నారా పైన కోతుంది. సో కోతికి కూడా చిన్నది రికార్డ్ చేశాను. అదైతే మీదకి వస్తుంది యాక్చువల్లీ ఫుడ్ చేతిలో ఉంటే. సో మీరు ఎప్పుడైనా కోతి దగ్గరలో ఉంటే బనానాస్ కానీ అట్లాంటి ఫుడ్ ఐటమ్స్ కానీ పట్టుకుంటూ వచ్చి లాక్కెళ్ళిపోతుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండండి గైస్. ఇక్కడ మా బుడ్డోడితో కొంచెం వ్లాగ్ రికార్డ్ చేశాను. తర్వాత కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా దిగాము. అలా ఫ్యామిలీ అంతా మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము. సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము స్టార్ట్ అయ్యి నర్సీపట్నం మీదుగా నాతవరం, నర్సీపట్నం అండ్ దెన్ సరుగుడు వాటర్ ఫాల్కి అయితే వెళ్ళాలి. సో వెంటనే మేము మార్నింగ్ అయితే 11కి అలా స్టార్ట్ అయ్యాము. సో మధ్యలో లంచ్కి వచ్చేసి 1కి అట్లా ఆగామన్నమాట ఆన్ ది వేలో. అండ్ 3:30 కల్లా నర్సీపట్నం మీదుగా సరుగుడు అనే వాటర్ ఫాల్కి వెళ్ళిపోయాము. సో ఇది వైజాగ్ నుంచి జస్ట్ 100 kilometers డిస్టెన్స్లోనే ఉంది గైస్. సో చాలా రోజుల తర్వాత నేను అరకులో చూసాను కోతుల్ని. మళ్ళీ ఈ ఏరియాలోనే చూసారనమాట కోతిని. అదైతే మీదకి వచ్చిపోయింది, బట్ వీడియో రికార్డ్ చేశాను అట్లా కొంచెము. తర్వాత డుడ్డు నేను కొంచెం డాన్స్ చేసామన్నమాట అలా వెళ్తూ ఆన్ ద వేలో. సో ప్లేలిస్ట్ అయితే సూపర్గా పెట్టుకొని ఎంజాయ్ చేయాలి అని నా ఫీలింగ్. ఎందుకంటే బోరింగ్ సాంగ్స్ పెడితే మనకి కూడా అంత ఊపు ఉండదు, లైక్ యాక్టివ్గా ఉండమన్నమాట. సో మంచి బీట్ ఉన్న సాంగ్స్ పెడితే మైండ్ యాక్టివ్గా ఉంటుంది, డ్యాన్స్ అయిబుద్ధి అవుతుంది, మంచిగా ఎంజాయ్ చేస్తాము. వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. సో లొకేషన్ చూసారా, అద్దిరిపోయింది అసలు. సో మధ్యలో ఎక్కడైనా ఆగి ఫొటోస్ దిగుదాం అనుకున్నాం కానీ ఎండ కొంచెం ఉండే, సో అంత అవసరం లేదని చెప్పి మేము ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి వాటర్ ఫాల్ దగ్గర దిగుదామని చెప్పి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ దారిలో మాకైతే ఎడ్ల బండి ఇవన్నీ కనిపించాయి. నాకైతే నా చిన్నప్పటి మెమరీస్ గుర్తొచ్చాయి. చిన్నప్పుడు అరౌండ్ 3rd 4th ఆ క్లాస్లో నేను ఒక పల్లెటూరుకి వెళ్ళడం జరిగింది. సో ఆ పల్లెటూరు మెమరీస్ అని గుర్తొచ్చాయి. ఎడ్ల బండి ఎక్కాను అనమాట. సో అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. మళ్ళీ అప్పటి నుంచి ఎప్పుడు ఎడ్ల బండి ఎక్కలేదు.
సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా హ్యాపీగా అనిపించింది హార్ట్కి నాకు. అండ్ తర్వాత మేము సరుగుడు వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాం గైస్. సో ఇక్కడ యాక్చువల్లీ పెద్దవాళ్ళు అయితే కొంచెం నడవడానికి కష్టంగానే ఉంటుంది. సో కార్ అంత దూరం వెళ్ళదు, రోడ్ కొంచెం దగ్గర వరకు బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత కొంచెం అసలు బాగోదు. సో అక్కడే మనము కార్ పెట్టేసి లోపలికి నడుచుకొని వెళ్ళాలన్నమాట. సో నడుచుకుని వెళ్ళేది అరౌండ్ 1 కిలోమీటర్ వరకు దూరం ఉంటుంది. సో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా మెల్లగా వెళ్ళొచ్చు. సో మరీ అంత నడవలేనంత దూరం అయితే కాదు గైస్. సో మీరు కూడా ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ వైజాగ్ నియర్ బై ఉంటే నర్సీపట్నం సరుగుడు వాటర్ ఫాల్స్ అయితే చాలా చాలా బాగుంది. బట్ ఈ సీజన్లో అయితే వాటర్ బాగానే ఉంది. సో అందుకే మేము వెళ్ళాము. మాకు రిలేటివ్స్ కొంతమంది ఉంటే వాళ్ళని ఆల్రెడీ అడిగితే వాళ్ళు చెప్పారనమాట వాటర్ బాగానే ఉంది, రావచ్చు అని చెప్పి. సో అందుకే మేమైతే వెళ్ళాము. ఇలా వెళ్తూ ఉండగా వాటర్ ఫాల్కి రీచ్ అయిపోతున్నాము. సో పక్కనే ఒక చిన్న టెంపుల్ లాగా కూడా ఉందన్నమాట. అక్కడ దండం పెట్టుకున్నాము. ఆ కొండల మధ్యలో ఒక అమ్మవారి విగ్రహం లాగా ఉంటుంది. సో అక్కడ దండం పెట్టుకున్నాము. చూస్తున్నారా, వాటర్ ఫాల్కి అయితే రీచ్ అయిపోయాం గైస్. సో ఎక్సైటెడ్ నేనైతే. సో ఈ బ్లూ కలర్ డ్రెస్ వేసుకోవడం కూడా మంచిగా వీడియోస్ తీసుకోవచ్చు అని చెప్పి వేసుకున్నాను. సో కిడ్స్తో మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి తగినట్టు బాయిల్డ్ వాటర్ కానీ, ఇంకా ఫుడ్ కానీ, డైపర్స్, వైప్స్ ఇవన్నీ మంచిగా క్యారీ చేసుకోండి. ఎక్కడ ఏదో అవసరం పడుతుందో తెలియదు కదా. పర్లేదులే అవసరం లేదు అని అనుకోకండి గైస్. పిల్లలతో అంత రిస్క్ చేయొద్దు. సో ఫుడ్ అనేది టైం టు టైం వాళ్ళకి పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనల్ని కూడా హ్యాపీగా ఉంచుతారనమాట. సో డ్రెస్ వేసుకొని నేను రౌండ్లు చక్కర్లు కుట్టేస్తున్నాను. ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాము. సో వాటర్ అయితే బాగానే ఉంది, బట్ క్రౌడ్ కొంచెం యావరేజ్గా ఉంది. మరీ అంత ఎక్కువ జనాలు ఉన్నారని నేను చెప్పను. సో పర్లేదు, బాగానే ఎంజాయ్ చేసాము. తర్వాత మేము డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకొని నైలాన్ వేర్ వేసుకొని వాటర్ ఫాల్ కిందకి అయితే వెళ్ళి కూర్చున్నాము. ఆ వీడియో అంతా కంటిన్యూషన్ ఉంటుంది, చూడండి ఇక్కడ నుంచి. అండ్ బెస్ట్ టైం టు విజిట్ వాటర్ ఫాల్స్ ఇస్ జూలై, ఆగస్ట్. ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడుతుంటాయి కదా. సో వర్షం వల్ల లైక్ వాటర్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది అనమాట వాటర్ ఫాల్స్లో. సో మా ఆయన బాబుని కూడా తీసుకొచ్చాము. వీడైతే అస్సలు ఆగనని గోల. మేము ఎంజాయ్ చేస్తుంటే వీడు కూడా అక్కడ నుంచి ఎంజాయ్ చేసేస్తాడంట. సో నన్ను తీసుకెళ్ళండి బాబోయ్ అంటుంటే వాడిని కూడా తీసుకొచ్చాము. సో మరీ ఎక్కువ వాటర్లో పెట్టేయలేదు, కానీ జస్ట్ తుంపర్లు అట్లా తగిలేలాగా కొంచెం దగ్గరలోనే నిల్చోబెట్టాము ఆయన్ని. సో చూస్తున్నారా, ఎంజాయ్ చేస్తున్నాం వాటర్ ఫాల్. చిల్ అంటే చిల్ అయిపోయాం కదా మేమైతే. సూపర్ డూపర్ ఎంజాయ్ చేసాము. సో ఇది అన్నమాట మా నర్సీపట్నం ముచ్చట. సో ఇక్కడ నేనైతే వాటర్ ఫాల్ కిందనే కూర్చున్నాను, చాలా ఎక్కువసేపు కూర్చున్నాను అనమాట. తర్వాత నేను కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. తర్వాత ఆయన గడ్ తింటూ ఉంటే మధ్యలో వచ్చి తీసుకొచ్చాను నేను వాటర్లోకి కొంచెం ఆడిపిద్దామని చెప్పి. సో ఈ వాటర్ ఫాల్ ప్రిఫర్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, మెయిన్గా పెద్దవాళ్ళు ఎక్కువ దూరం నడవలేని వాళ్ళు. సో డిస్టెన్స్ అయితే వాకబుల్, లైక్ 500 మీటర్స్ టు 1 km లోపలే ఉంటుంది, 500 మీటర్స్ అరౌండ్ ఉంటుంది. సో ఈజీగా రావచ్చండి. సో అందుకే ఈ వాటర్ ఫాల్ ప్రిఫర్ చేసుకున్నాము. సో మీ ఇంట్లో కూడా పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళు నడవగలరు అనమాట. తక్కువ డిస్టెన్సే కాబట్టి మీరు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మాన్సూన్లో బెస్ట్ టైం టు విజిట్ అని అనిపిస్తుంది నాకు ఈ వాటర్ ఫాల్ అయితే. నియర్ నర్సీపట్నం సరుగుడు వాటర్ ఫాల్ అండి. సో ఈ ప్లేస్లో వచ్చేసి లేడీస్కి డ్రెస్ చేంజింగ్కి ఒక రూమ్ అనేది ఉంది, బట్ అది అంత నీట్గా లేదు. సో మీరైతే ఇన్ కేస్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవాలి ఇలా వాటర్ ఫాల్స్కి బయట అవుట్ అనుకుంటే, మీరు ఆన్లైన్లో ఒక టెంట్ ఉంటుందన్నమాట డ్రెస్ చేంజింగ్కి. సో అదైతే మీరు ఆర్డర్ పెట్టేసుకుంటే మీరు ఎక్కడ కావాలంటే అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ లేడీస్కి అయితే పెద్దగా ఇబ్బంది అవుతుంది కదా. సో అలాంటి టైంలో ఇలా మనము టెంట్ యూజ్ చేస్తే చాలా హ్యాపీగా మనం డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకోవచ్చు. బేసిక్గా ఫోటోషూట్స్ అవి చేసుకునే వాళ్ళకి ఇంకా ఈజీ అవుతుందన్నమాట. ఎక్కడ పడితే అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడం ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళకి. సో ఇలా ఈ పల్లెటూరు వాతావరణం అంతా చూస్తే నాకు నా చిన్నప్పటి రోజులే గుర్తొచ్చాయి గైస్. సో చిన్నప్పుడు నేను 3rd or 4th స్టాండర్డ్
సో ఆ టైంలో ఇలా ఒక పల్లెటూరుకి వెళ్ళడం జరిగింది. అక్కడ నేను పంప్ దగ్గర ఆడుకోవడము, ఇంకా పక్కన గేదెలు స్నానం చేయించడం ఇవన్నీ చూశాను అనమాట. ఎడ్ల బండి ఎక్కాను. సో ఆ మెమరీస్ అన్నీ నాకు గుర్తొచ్చాయి అనమాట. బాగా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మాకు అక్కడ మా రిలేటివ్స్ ఉండేవాళ్ళు అనమాట. ఆ ఊర్లో మేము జీడి తోట ఉంటే అక్కడ తీసుకెళ్ళి జీడి పిక్కలు ఫ్రై చేసి లైక్ కాల్చి ఇచ్చారనమాట. ఆ మెమరీస్ కూడా నాకు బాగా గుర్తొచ్చాయి. సో ఇంతే ఇక్కడికి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే.